దుల్కర్ సల్మాన్ మనకు హీరోగా మాత్రమే తెలుసు. కళ్యాణి ప్రియదర్శన్ జస్ట్ మనకు హలో చిత్రలహరి హీరోయిన్ గానే తెలుసు. నస్లేన్ జస్ట్ మనకు ప్రేమలు హీరోగా మాత్రమే తెలుసు. అయితే వీరు ముగ్గురు కలిసి చేసిన సినిమానే కొత్తలోక చాప్టర్ 1 చంద్ర. ఎస్, దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్గా కళ్యాణి ప్రియదర్శన్ నస్లన్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ సూపర్ లేడీగా కళ్యాణికి ట్యాగ్ వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అందరూ అనుకుంటున్నట్టే దిమ్మ తిరిగిపోయేలా పాత్ బ్రేకింగ్ లా ఉందా లేదా అనేది తెలియాలంటే వాచ్ దిస్. ఈ సినిమా కథలోకి వెళ్తే చంద్ర అలియాస్ కళ్యాణి ప్రియదర్శన్ కి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఓ సందర్భంలో ఆమె బెంగళూరుకు వస్తుంది. తన అతీంద్రియ శక్తుల్ని దాచిపెట్టి సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. కేఫ్లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ అలియాస్ నస్లేన్ ఫ్రెండ్స్తో కలిసి నివసిస్తుంటాడు. చంద్రని చూసి సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసి వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందలవుతోంది. ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఆమెకు ఎస్ఐ నాచియప్ప అలియాస్ శాండీతో గొడవేంటి? చివరకు ఏమైందనేదే రిమైనింగ్ స్టోరీ. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో హాలీవుడ్ కాన్సెప్ట్ని మన వాళ్ళు తస్కరిస్తూనే ఉన్నారు. అలా తస్కరిస్తూనే తమకంటూ యూనివర్స్ని క్రియేట్ చేయాలని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్, టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ మేకర్స్ యష్ రాజ్ ఫిలిమ్స్ ఎప్పటి నుంచో ఇదే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళలానే మలయాళం నుంచి లోకా మేకర్స్ కూడా ఇదే చేసే ప్రయత్నంలో భాగంగా కొత్త లోకా సినిమాను తెరకెక్కించారు. డొమినిక్ అరుణ్ సినిమాటిక్ సూపర్ హీరో వర్స్లో ఈ సినిమా ఒక భాగం. ఇందులో చంద్ర ఓ లేడీ సూపర్ పవర్స్ ఉన్న లేడీ. అందుకు తగ్గట్టే సినిమా కూడా ఓ పవర్ఫుల్ ఫైట్తో మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల చంద్ర బెంగళూరు రావడం, ఇక్కడ ఎదురింట్లో ఉండే సన్నీతో పరిచయం, ఇలా పాత్రలు పరిస్థితుల్ని చూపిస్తూ వెళ్లారు డైరెక్టర్. ఓ సాధారణ అమ్మాయిలా బతుకుదామని వచ్చిన చంద్ర ఒకటిని కొట్టడంతో ఈమె లైఫ్లోకి ఓ రౌడీ గ్యాంగ్ వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. అక్కడి నుంచి చంద్ర లైఫ్ ఎలా టర్న్ అయింది, చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గా ఉంటుంది. హీరోయిన్ కున్న సూపర్ పవర్స్ అందుకు తగ్గట్లు అక్కడక్కడ ఫైట్ సీక్వెన్స్లు ఎంటర్టైన్ చేస్తాయి అందరినీ. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. కానీ చివరికి వచ్చేసరికి రెగ్యులర్ చిత్రాలతో పోలిస్తే ఓ డిఫరెంట్ సినిమా చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా ఫిమేల్ సెంట్రిక్ కథలు అనగానే సింపతినే చూపిస్తుంటారు. ఇందులో అణిచివేతకు ఎదురు నిలబడిన యోధురాలిగా చంద్ర క్యారెక్టర్ని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ డొమినిక్. యక్షిణి పాత్ర గురించి మనం పురాణాల్లోనే విన్నాం. అయితే ఆ పాత్రని తీసుకొని సూపర్ హీరో తరహా స్టోరీగా మార్చడం, బ్యాట్మ్యాన్ టైప్లో చూపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ సినిమాలో. సినిమా మొత్తం చూసిన తర్వాత కథని పూర్తి చేయలేదేంటి అనే సందేహం కలుగుతుంది ప్రతి ఒక్కరికి. కేవలం చంద్ర పాత్ర తాలూకు బలాలు బలహీనతలు చూపించారంతే. తర్వాత రాబోయే పార్ట్ 2 చిత్రానికి లీడ్ వదిలారు. అయితే అదే కాస్త మనకు డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. యాక్టింగ్ విషయానికి వస్తే కళ్యాణి ప్రియదర్శి చంద్ర అనే సూపర్ పవర్స్ ఉన్న క్యారెక్టర్లో అదరగొట్టింది. సెటిల్డ్గా హావభావాలు పలికిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఫైట్స్ అయితే ఇరగదీసింది. ఇక చంద్ర వెంటపడే అమాయకమైన కుర్రాడిగా నస్లెన్ బాగా నటించాడు. అతడి ఫ్రెండ్స్గా చేసిన ఇద్దరు కుర్రాలు కూడా కామెడీ బాగానే చేశారు. ఇక విలన్ నాచియప్పగా చేసిన శాండీ తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ పరిధి మేర నటించారు. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ పక్కకు పెడితే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరోలు వాళ్ళే తెలుగులోనూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ ముగ్గురు హీరోలు క్యామియో ఇచ్చారు. వాళ్ళ క్యామియో కూడా సినిమాకు హైలైట్. వీళ్ళందరికీ తోడు జేక్స్ బిజోయ్ ఇచ్చిన సంగీతం అదిరిపోయింది. తెలుగు సినిమాలకు మళ్ళే కాకుండా చాలా ఎఫెక్టివ్గా ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఇక టెక్నికల్ విషయానికి వస్తే నిమిష్ రవి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. రెడ్ బ్లూ కలర్స్ ని ఉపయోగించిన విధానం బాగుంది. ప్రొడ్యూసర్ గా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకి 30 కోట్లు ఖర్చు పెట్టినా కూడా డైరెక్టర్ డొమినిక్ 100 కోట్ల రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు, డొమినిక్ అరుణ్ దర్శకుడిగా కంటే రైటర్ గా ఎక్కువగా ఆకట్టుకున్నాడు. కథలో మైథాలజీ ఉంది, కొత్త పాయింట్ ఉంది, దాన్ని ప్రజెంట్ చేసిన తీరు కూడా బాగుంది. అండ్ ఫైనల్ గా దిస్ ఇస్ మై రివ్యూ.